హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పింట్రెస్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ యూఎస్ఏ ఎడిషన్. ప్రీవియస్ పార్ట్స్లో మనం ఇండియన్ మార్కెట్ని టార్గెట్ చేసాం కదా, వేరాజ్ ఈ పార్ట్ 3లో మనం యూఎస్ఏ అండ్ గ్లోబల్ మార్కెట్స్ని టార్గెట్ చేస్తాం. ఇండియన్ మార్కెట్ కంటే ఇంటర్నేషనల్ అండ్ యూఎస్ఏ అఫిలియేట్ మార్కెటింగ్లో ఎర్నింగ్ పొటెన్షియల్ అనేది 10 times నుంచి 100 times ఉంటుంది. ఎందుకంటే మన ఇండియన్ మార్కెట్లో కమిషన్ రేట్స్ తక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ పింట్రెస్ట్లో మనం రీచ్ అవుట్ అయ్యేది ఓన్లీ 5 to 10% పీపుల్ మాత్రమే. బట్ మనం ఎప్పుడైతే ఈ పింట్రెస్ట్ ద్వారా యూఎస్ఏ ఆడియన్స్ని, గ్లోబల్ ఆడియన్స్ని టార్గెట్ చేయడానికి డిసైడ్ అవుతామో అప్పుడే మనకి పింట్రెస్ట్ ఓవరాల్ ఆడియన్స్లో ఒక 85% నుంచి 95% పీపుల్ వరకు కూడా మనం రీచ్ అవ్వచ్చు. సో ఈ చిన్న ఆడియన్స్ షిఫ్ట్ ద్వారా ఇక్కడే మనం ఒక 10 to 15 times ఎక్కువ మంది ఆడియన్స్ని రీచ్ అవుతున్నాం. నెక్స్ట్ బయింగ్ హ్యాబిట్స్. సో యూఎస్ పీపుల్లో ఉన్న బయింగ్ కల్చర్ అండ్ హ్యాబిట్స్ మన వాళ్ళకి చాలా తక్కువ. అందుకే ఇండియన్ మార్కెట్లో సెల్ చేసి కమిషన్స్ ఎర్న్ చేయడం కంటే యూఎస్ఏ మార్కెట్లో చేయడం చాలా చాలా ఈజీ. నెక్స్ట్ కమిషన్ పర్సెంటేజెస్. ఇప్పుడు వరకు మనం టార్గెట్ చేసింది లెస్ దెన్ 10% వరకు మాత్రమే వస్తాయి. బట్ వేరేజ్ యూఎస్ మార్కెట్లో మనకి 10% నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు 100%, 200% కూడా వెళ్తాయి. నెక్స్ట్ సిపిఏ ప్రొడక్ట్స్, మై ఫేవరెట్ వన్స్. ఎందుకంటే మనం ఇందులో సేల్ చేయాల్సిన పని లేదు. సో జనరల్గా అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఎవరైనా కస్టమర్స్ పర్చేస్ చేస్తేనే మనకు కమిషన్ వస్తుందనే థాట్లో ఉంటాం. బట్ సిపిఎస్లో అలా కాదు, జస్ట్ లీడ్స్ అనమాట. అంటే మన లింక్ ద్వారా ఎవరైనా వెళ్ళి జస్ట్ వాళ్ళ నేమ్ అండ్ ఈమెయిల్ సబ్మిట్ చేస్తే చాలు మనకి కమిషన్స్ వస్తాయి. సో సేల్ అంత రాకపోయినా స్లాబ్స్ వైజ్ ఉంటాయన్నమాట. వాళ్ళు సైన్అప్ అయితే ఎంతవరకుని, డౌన్లోడ్ చేస్తే ఈ స్లాబ్లో వస్తుంది, అండ్ అల్టిమేట్గా పర్చేస్ కూడా అయింది అనుకోండి, సో ఓవరాల్ కమిషన్ వస్తుంది. సో ఈ సిపిఎస్ వల్ల మనం ఎలాంటి సేల్స్ జనరేట్ చేయకపోయినా డైలీ $100, $1000 కూడా ఎర్న్ చేసిన డేస్ అయితే ఉన్నాయి మాకు. అండ్ ఓవరాల్గా చూసుకుంటూ ఒక్కొక్క సిపిఏ నుంచి మేము జీరో సేల్స్తో 30 lakhs, 50 lakhs, 70 lakhs, ఈవెన్ 1 crore వరకు కూడా ఎర్న్ చేసిన ఉన్నాయి. నెక్స్ట్ రికరింగ్ కమిషన్ ప్రొడక్ట్స్. ఇవి ఏంటంటే మనం ఒక్కసారి సెల్ చేస్తే ఫర్ ఎవర్ మనకు పే చేస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే సబ్స్క్రిప్షన్స్ కానీ, లేదా ఏదైనా మెంటర్షిప్స్ కానీ, లేకపోతే ఏవైనా ప్యాకేజెస్ కానీ ఎవ్రీ మంత్ పే చేసే ప్రొడక్ట్స్ అనమాట. ఇవి ఏంటంటే ఒక కస్టమర్ మనకి ఫస్ట్ మంత్ పేమెంట్ చేసినప్పుడు అందులో 50% అయితే 50%, ఎంత పర్సెంట్ కమిషన్ ఉంటే అంత మనకు వస్తుంది. బట్ ఈ రికరింగ్ కమిషన్స్ అనేది ఉంటే కనుక నెక్స్ట్ మంత్ వాళ్ళు పేమెంట్ చేసినప్పుడు కూడా అంతే పర్సెంటేజ్ కమిషన్ మీకు వస్తుంది. సో మీరు ఒకసారి సెల్ చేస్తారు, బట్ ఆ కస్టమర్ ఎన్ని మంత్స్ యూజ్ చేస్తే అన్ని మంత్స్ మీకు కమిషన్ వస్తుంది, ఎన్ని ఇయర్స్ చేస్తే అన్ని ఇయర్స్ కూడా మీకు కమిషన్ వస్తుంది. ఈ కైండ్ ఆఫ్ అఫిలియేట్ ఆపర్చునిటీస్ అనేవి మనకి యూఎస్ఏ మార్కెట్లో చాలా చాలా ఉంటాయి. సో మనకి ఇవి ఉండవు కాబట్టి మనకి ఇక్కడ సస్టైనబుల్ ఇన్కమ్ అనేది రాదు. అందుకే మనం ఫారెన్ మార్కెట్ని సజెస్ట్ చేస్తుంటాం. అండ్ ఈ అఫిలియేట్ ప్రొడక్ట్స్ని హ్యాండిల్ చేసే ప్లాట్ఫామ్స్ అయితే అవనివ్వండి, లేకపోతే ఓనర్స్ అయితే అవనివ్వండి, వీళ్ళు చాలా స్ట్రిక్ట్ రూల్స్లో ఆపరేట్ అవుతుంటారు. దీనివల్ల ఏంటంటే మీకు వర్క్ అంతా అయిన తర్వాత కమిషన్స్ పే చేయకుండా గోస్ట్ చేస్తారా, ఇలాంటి డౌట్స్ ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ కమింగ్ టు మై ఎక్స్పీరియన్స్, ఈ 7-8 years ఎక్స్పీరియన్స్లో ఈవెన్ $10 కూడా నన్ను ఏ ప్లాట్ఫామ్ చీట్ చేయలేదు. అండ్ ఈ యూఎస్ఏ అండ్ ఇంటర్నేషనల్ అఫిలియేట్ మార్కెటింగ్లో ఉన్న ఇంకొక ఇంప్రెసివ్ థింగ్ ఏంటంటే ఈ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా ఒక వెల్ ఆర్గనైజ్డ్ బిజినెస్ మోడల్ని ఫాలో అవుతాయి. మీరు ఈ ప్లాట్ఫామ్స్లో సైన్ అప్ అయిన దగ్గర నుంచి మీకు ఒక డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ ఉంటారు. ఆయనే మీకు ఆన్ బోర్డింగ్ ప్రాసెస్, ఆఫర్స్ని ఎలా చూస్ చేసుకోవాలి, ఏ ఆఫర్స్ మీలాంటి అఫిలియేట్స్కి బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, ఎక్కువ కమిషన్స్ తీసుకొస్తున్నాయి, అండ్ మీరు ట్యాక్స్ ఫామ్స్ ఎలా సబ్మిట్ చేయాలి, పేమెంట్ డీటెయిల్స్ ఎలా సబ్మిట్ చేయాలి, అండ్ పేఅవుట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి, అండ్ ఎలాంటి ఇష్యూస్ కానీ క్వశ్చన్స్ కానీ మీకున్న వీటన్నింటికి మీకు అసిస్ట్ చేయడానికి ఒక డెడికేటెడ్ రియల్ పర్సన్ ఉంటారు. సో ఇంత వెల్ ఆర్గనైజ్డ్ బిజినెస్లో మీరు సింపుల్గా ఒక వెబ్సైట్ని బిల్డ్ చేసి పింట్రెస్ట్ ట్రాఫిక్ ద్వారా ఎంటర్ అవ్వచ్చు. అండ్ చాలా మంది పెయిడ్ ట్రాఫిక్తో కూడా అఫిలియేట్ మార్కెటింగ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు డైలీ యాడ్స్ మీదే $100, $200, $500, $1000 కూడా స్పెండ్ చేస్తారు. అండ్ గెస్ వాట్, వాళ్ళు వర్క్ చేసేవి కూడా సేమ్ ఇవే నెట్వర్క్స్ అండ్ ఇవే ప్రొడక్ట్స్. అండ్ మేము కూడా ఇవే ఆఫర్స్ ప్రమోట్ చేస్తాం. కానీ ఇన్ని ఇయర్స్లో మేము ఫేస్బుక్ మీద కానీ అండ్ పింట్రెస్ట్ మీద కానీ యాడ్స్ మీద $1 కూడా స్పెండ్ చేయలేదు. కంప్లీట్లీ పింట్రెస్ట్ నుంచి వచ్చిన ఫ్రీ ట్రాఫిక్తోనే క్రోర్స్ ఆఫ్ కమిషన్స్ జనరేట్ చేస్తాం. నేను ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు మంత్లీ ఒక $500 అలా వస్తే చాలు, నాకు శాలరీలా ఉంటుందని ఒక చిన్న హోప్తోనే స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇంత క్లియర్గా వీడియో ప్రూఫ్స్ అండ్ స్క్రీన్ షాట్స్ చూపించి చెప్పేవాళ్ళు అయితే ఎవరు లేరు. అండ్ నేను చూసినవి ఏంటంటే ఆర్టికల్స్లో టెక్స్ట్ ఫార్మాట్లోనే ఇన్కమ్ రిపోర్ట్స్, ఆ నెంబర్స్ చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ కోర్సెస్ జాయిన్ అయ్యి డిఫరెంట్ పీపుల్ నుంచి నేర్చుకున్నాను. సో ఓవరాల్గా నేను ఈ కోర్సెస్ మీద డిఫరెంట్ ఫారెన్ పీపుల్కి ఒక 1 lakh అబోవ్నే పే చేశాను. ఇదంతా కూడా ఫ్రీ పింట్రెస్ట్ ట్రాఫిక్ తోనే పాసిబుల్ అయింది. సో ఈ వీడియోలో మనం ఎవ్రీథింగ్ డిస్కస్ చేద్దాం. సో వీడియోని కంప్లీట్ గా చూడండి. ఈ యూఎస్ఏ అఫిలియేట్ మార్కెటింగ్ ని మీరు డైరెక్ట్ గా ప్రొఫెషనల్ లెవెల్లో నేర్చుకుందాం అనుకుంటే కనుక డైరెక్ట్ గా మా నుంచి నేర్చుకోవచ్చు. వీటికి సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ లింక్స్ అండ్ మా వాట్సాప్ నెంబర్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది. వాటి ద్వారా మీరు మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో తర్వాత ఈ సిపిఐ ఆఫర్స్ ఎలా పనిచేస్తాయి, వాటిని ఎలా బెస్ట్ వేలో ప్రమోట్ చేసుకోవాలి, ఎలా చూస్ చేసుకోవాలి, సో వీటన్నిటి మీద కూడా నేను 1 by 1 వీడియోస్ చేస్తాను. అండ్ వాటికి సంబంధించిన
ఇన్కమ్ ప్రూఫ్స్, నేను ఏవైతే 50 lakhs 30 lakhs 1 crore అంటున్నానో ఇవన్నీ కూడా లైవ్లో మీకు డాష్ బోర్డ్స్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో వాటికి సంబంధించిన వీడియోస్ విత్ గైడ్స్ మీకు కావాలనుకుంటే ఇప్పుడే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసి సిపిఏ మార్కెటింగ్ అని కామెంట్ చేయండి. అండ్ దాంతోపాటు ఈ యూఎస్ఏ లేదా ఇంటర్నేషనల్ అఫిలియేట్ మార్కెటింగ్ చేయడానికి మీరు పింట్రెస్ట్లో ఎలాంటి నిషెస్ని టార్గెట్ చేయాలి అండ్ ఎలాంటి అఫిలియేట్ ప్లాట్ఫామ్స్కి మీరు సైన్ అప్ అవ్వాలి, ఎలాంటి ప్రాంప్ట్స్తో మీరు కంటెంట్ రాయాలి అండ్ ఎలాంటి పిన్స్ మీరు డిజైన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా క్లబ్ చేస్తూ నేను ప్రీవియస్ వీడియో లాగే దీనికి కూడా ఒక డాక్యుమెంట్ అయితే చేశాను. సో ఇది కావాలంటే మీకు ఏం చేయాలో తెలుసు కదా, ఇది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్, దీన్ని ఫాలో అయ్యి మీరు డాక్యుమెంట్ అనేది నాకు సెండ్ చేయండి. సో నేనే మీకు సెండ్ చేస్తాను. ఇన్ కేసు మీకు డాక్యుమెంట్ రాకపోతే కనుక ఇన్స్టాగ్రామ్ రెస్ట్రిక్ట్ చేస్తుంది మమ్మల్ని. సో అలాంటప్పుడు వాట్సాప్లో అయినా సెండ్ చేస్తాం అనమాట. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వమని ఎందుకంటున్నాం అంటే వెరీ సూన్ మేము షార్ట్స్ కూడా స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ లాంగ్ ఫామ్ వీడియోస్ చేయడానికి టైం అనేది చాలా లిమిటెడ్ ఉంటుంది మాకు ఈ బిజినెసెస్ రన్ చేసుకుంటూ. సో నేను హార్డ్లీ 3 weeks 1 monthకి ఒక వీడియో చేస్తాను అనమాట. సో ఆ గ్యాప్ అనేది ఫిల్ చేయడానికి ఎవ్రీడే ఒక 2 minutes 1 minute రీల్ ఫార్మాట్లో మేము మీకు షేర్ చేసుకుంటే ఇంకా ఎక్కువ మ్యాటర్ కన్వే అవుతుంది, ఎక్కువ ఆపర్చునిటీస్ గురించి తెలుస్తాయి. అండ్ సీరియస్ పీపుల్ మీరు ఫాలో అయితే మీకు ఇంకా బెటర్ నాలెడ్జ్ అండ్ బెటర్ కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఫాలో అవ్వబోయే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ప్రీవియస్ స్ట్రాటజీలో మనం డిస్కస్ చేసిన ప్రాసెస్కి కంటిన్యూషన్లో ఉంటుంది అనమాట. పింట్రెస్ట్ అకౌంట్ ఎలా సెటప్ చేసుకోవాలి, పిన్ డిజైనింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మనం అందులో డిస్కస్ చేసాం. ఇన్ కేస్ మీకు ఈ ప్రాసెస్ అనేది కొంచెం ఇంకా కొత్తగా అనిపిస్తే మీరు ఆ పార్ట్ చూస్తే మీకు క్లారిటీగా ఉంటుంది అనమాట. సో ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ డూ వాచ్. దిస్ ఈస్ ద పింట్రెస్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ యూఎస్ఏ టార్గెటెడ్ రిలేటెడ్గా చేసిన డాక్యుమెంట్ అనమాట. ఇందులో మనకి ఫస్ట్గా చూసుకుంటే ప్రాఫిటబుల్ నిషెస్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ బెస్ట్ అఫిలియేట్ నెట్వర్క్స్ అండ్ ఆ తర్వాత కంటెంట్ జనరేట్ చేసే ప్రాంప్ట్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ప్రీవియస్ స్ట్రాటజీలో లానే ఇక్కడ కూడా మీరు ఒక నిష్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నిషెస్ ఏంటంటే హ్యూమన్ యాక్టివిటీస్కి వాళ్ళ హ్యాబిట్స్కి రిలేటెడ్గా ఉండే నిషెస్ అన్నీ కూడా పింట్రెస్ట్లో బాగా పర్ఫామ్ చేస్తాయి, టెక్ రిలేటెడ్ అలాంటివి కాకుండా. ఫస్ట్ స్టెప్గా మీరు చేయాల్సింది ఏంటంటే ఒక నిష్ని పిక్ చేసుకోవడం. ఆ నిష్ని పిక్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఒక పింట్రెస్ట్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో ఆ పింట్రెస్ట్ అకౌంట్ మనం ఆల్రెడీ ప్రీవియస్ స్ట్రాటజీలో డిస్కస్ చేసాం, ఎలా క్రియేట్ చేసాం అనేది మీరు ఆ వీడియో రెఫర్ చేయండి. సో ఇదంతా మీకు అర్థమవుతుంది. అండ్ పింట్రెస్ట్ బిజినెస్ అకౌంట్తో పాటు మనకు ఒక బ్లాగ్ కూడా కావాలన్నమాట. మనం ప్రీవియస్ వీడియోలో బ్లాగ్ స్పాట్తో చేస్తే సరిపోతుంది అని అన్నాం కదా. సో ఇండియన్ మార్కెట్ని టార్గెట్ చేసినంత వరకు బ్లాగ్ స్పాట్ ఓకే, బట్ మనం వేరే యూఎస్ మార్కెట్ని చేస్తున్నాం కాబట్టి ఇది ఒక ఆర్గనైజ్డ్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ మేనర్లో అవుతుంది కాబట్టి మనం ఈ బ్లాగర్తో ఈ లుక్తో అనేది మనం పర్ఫామ్ చేయలేం బాగా. ఎందుకంటే ఈ అఫిలియేట్ నెట్వర్క్స్లో మనకు అప్రూవల్స్ రావాలన్నా అండ్ మనం ఒక సీరియస్ పర్సన్ అని వాళ్ళకి కన్వే అవ్వాలన్నా సరే ఆ ఇంప్రెషన్ క్రియేట్ అవ్వడానికి మనం వర్డ్-ప్రెస్ బ్లాగ్ అయితే డెఫినెట్గా చేయాలి. అండ్ ఆ వర్డ్-ప్రెస్ బ్లాగ్స్ రెఫరెన్సెస్ చూసుకుంటే సో ఇది మనం ఫ్రీగా క్రియేట్ చేసిన బ్లాగ్ అండ్ ఇక్కడ చూసుకుంటే దిస్ ఈజ్ వర్డ్-ప్రెస్ బ్లాగ్. అండ్ ఈ వర్డ్-ప్రెస్లో మీరు మీ వెబ్సైట్ని మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. మీ కంటెంట్ అండ్ ఓవరాల్ వెబ్సైట్ లుక్ వచ్చేసి చాలా ప్రొఫెషనల్గా కనిపిస్తుంది. అండ్ ఈ వెబ్సైట్ చూసుకుంటే ప్రాపర్గా ఒక అఫిలియేట్ ఆర్టికల్ని ఏ విధంగా రాయాలి, ఈ అఫిలియేట్ ఆఫర్స్ని సిపిఏ ఆఫర్స్ని ఎలా ప్రమోట్ చేయాలనేది చూపించే మంచి ఎగ్జాంపుల్ ఈ ఆర్టికల్ కూడా. ఈ ఆర్టికల్ మీద లెజిట్ గేమ్ యాప్స్ అని ఉన్నాయి. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ ఉంది అండ్ 1 by 1 ఈ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఒక యాప్ని వాళ్ళు చూస్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏదైతే అఫిలియేట్ పార్ట్నర్షిప్ ఉందో దానికి సంబంధించిన అఫిలియేట్ లింక్స్ ఇక్కడ ప్లేస్ చేస్తారు. ఇక్కడ చూసుకుంటే ఈ లిస్ట్ అనేది అలా కంటిన్యూ అవుతుంది అనమాట. ఇదే టెంప్లెట్ని వాళ్ళు ఎంటైర్ ఆర్టికల్ కంటిన్యూ చేస్తారు. నెక్స్ట్ చూసుకుంటే క్యాష్ కిక్, సేమ్ ఇక్కడ డిస్క్రిప్షన్ ఎలా ఉందో అక్కడ కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది అండ్ ఇక్కడ అఫిలియేట్ లింక్. నెక్స్ట్ థర్డ్ వన్ ఇక్కడ సింపుల్గా ఈ డిస్క్రిప్షన్ ఉంది. డిస్క్రిప్షన్లో ఈ యాప్స్ ఎందుకు వాళ్ళు డెఫినెట్గా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విధంగా రాస్తారనమాట డిస్క్రిప్షన్. అది అఫిలియేట్ కంటెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి $10 సైన్అప్ బోనస్ అని వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇది వాళ్ళ సైన్అప్ అయితే $10 వాళ్ళకి ఇన్స్టెంట్గా వస్తుందని మెన్షన్ చేస్తున్నారు అనమాట. ఆ విధంగా చేస్తే డెఫినెట్గా వాళ్ళు సైన్అప్ అవుతుంటారు. సో ఇక్కడ వాళ్ళు సైన్అప్ అవ్వాల్సిన లింక్ అనేది ఇక్కడ ఇచ్చారు అండ్ డైరెక్ట్గా అఫిలియేట్ లింక్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఈ విధంగా వాళ్ళు ఈ ఎంటైర్ లిస్ట్లో మల్టిపుల్ ప్రొడక్ట్స్ని వాళ్ళు అఫిలియేట్ లింక్స్ ద్వారా మానిటైజ్ చేసి ఈ ఆర్టికల్ లింక్ని వాళ్ళు పింట్రెస్ట్లో కంటిన్యూస్గా ప్రమోట్ చేస్తారనమాట. సో ఈ గేమింగ్ యాప్స్ గురించి సెర్చ్ చేస్తున్న ఒక యూజర్ పింట్రెస్ట్ ద్వారా ఈ ఆర్టికల్ మీదకి వస్తే అతనికి 28 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ 28లో ఏ విధమైన యాప్స్ అతను డౌన్లోడ్ చేసినా వీళ్ళకి కమిషన్స్ వస్తాయి. ఎందుకంటే వీళ్ళ దగ్గర మల్టిపుల్ అఫిలియేట్స్ ఉన్న యాప్స్నే వాళ్ళు టాప్లో పెడతారు. సో ఇన్ కేస్ కొంతమంది 2 యాప్స్ చేయొచ్చు, 3 యాప్స్ చేయొచ్చు, కొంతమంది అన్ని ట్రై చేద్దామని ఒక 10 వరకు కూడా చేయొచ్చు. అలా చేయడం వల్ల వాళ్ళకి 10 యాప్స్ నుంచి కమిషన్స్ వస్తాయి. సో దట్ ఈస్ హౌ ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అండ్ సిపిఏ మార్కెటింగ్ అనేది వర్కౌట్ అవుతుంది. ఈ విధంగా మీరు వర్డ్-ప్రెస్తో ఒక బ్లాగ్ ఏ విధంగా సెటప్ చేసుకోవాలో దాని మీద కూడా వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అది చూడండి. అది చూస్తే ఈ విధంగా మీకు ఒక వర్డ్-ప్రెస్ బ్లాగ్ ఎలా సెటప్ చేసుకోవాలో తెలుస్తుంది. అది తెలిసిన తర్వాత మీరు ఏం చేస్తారు
చేస్తారంటే మీరు ఏ నిష్లో బ్లాగ్ సెటప్ చేసుకున్నారో ఆ నిష్కి రిలేటెడ్గా ఇక్కడ మనకి టాపిక్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క నిష్కి ఒక 20-30 టాపిక్స్ ఉన్నాయి. సో మీ నిష్కి సంబంధించిన లిస్ట్ నుంచి మీరు మీ టాపిక్ని చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కంటెంట్ జనరేట్ చేయడానికి ప్రాంప్ట్స్ ఉంటాయన్నమాట. సో ఈ ప్రాంప్ట్స్లో ఏంటంటే ఎల్లో కలర్ ఉంది కదా, ఇది మనం ఎడిట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ 10 న్యాచురల్ హెయిర్ ఆయిల్ ప్రొడక్ట్స్ టు ప్రివెంట్ హెయిర్ లాస్ అని తీసుకున్నాను ఒక ఆర్టికల్ టాపిక్. సో దానికి సంబంధించిన ప్రాంప్ట్ అనమాట. సో అంతేకాకుండా మనకి సెకండ్ ఎగ్జాంపుల్ కూడా ఉంటుంది. సేమ్ గేమింగ్ యాప్స్ ఎగ్జాంపుల్ ఉంది కదా, సో ఆ విధంగానే ఇక్కడ జనరేట్ చేశాను. అండ్ దానికి సంబంధించిన ఫార్మాట్ అంటే నాకు ఏ విధమైన యాప్స్ గురించి కంటెంట్ కావాలో ఆ ఫార్మాట్ కూడా నేను లిస్ట్ ఇచ్చాను అనమాట ఇక్కడ ప్రాంప్ట్లో. ఎందుకంటే ఈ ఆర్టికల్లో ఉన్న లిస్టు వాళ్ళ అఫిలియేట్ లిస్ట్ అనమాట. సో అదే విధంగా మనం రాయం, మనకి ఏవైతే అఫిలియేట్స్ ఉన్నాయో ఆ లిస్ట్ని మనం చాట్ జీపీటీ అయితే చాట్ జీపీటీ, మీరు క్లాడ్ అయితే క్లాడ్, జెమినై అయితే జెమినై, వీటికి ఇస్తారనమాట. ఇక్కడ ఇచ్చిన తర్వాత ఈ ప్రాంప్ట్లో ఇంకా ఎల్లో కలర్లో ఉన్న ప్లేసెస్లో మనం ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ బెస్ట్ గేమింగ్ యాప్స్ అని ఇచ్చాను. అండ్ యాక్ట్ యాజ్ ఎ రియల్ యూజర్ హూ హ్యాస్ యూజ్ సమ్ ఆఫ్ దీస్ యాప్స్ పర్సనల్లీ. సో పర్సనల్లీ యూజ్ చేసినట్టు రాయమని చెప్తున్నాను. అండ్ ఓవరాల్ ఆర్టికల్ ఇక్కడ నేను 7 మాత్రమే లిస్ట్ ఇచ్చాను కాబట్టి ఒక 1000 వర్డ్స్ మాత్రమే లిమిట్ ఇచ్చాను అనమాట. సో ఈ 1000 వర్డ్స్ మించి లెందీగా వెళ్ళొద్దని. సో ఈ విధంగా టాపిక్ని అండ్ ఈ ఇన్పుట్స్ని మీరు ఇచ్చి ఈ ప్రాంప్ట్ని తీసుకొచ్చి మీరు క్లాడ్లో వాటిలో ఎంటర్ చేస్తే మనకు వచ్చిన కంటెంట్ ఇదనమాట. ఇలా కంటెంట్ వస్తుంది. ఇన్ కేస్ మీకు ఎక్కడైనా మోడిఫికేషన్స్ ఉంటే ఆ చార్ట్ అనేది కంటిన్యూ చేయొచ్చు అనమాట. సో ఇదే ప్రాంప్ట్ నేను ఇక్కడ ఇచ్చాను. అండ్ మధ్యలో M-డాషెస్ అవి వచ్చాయన్నమాట. M-డాషెస్ అవి రిమూవ్ చేయమని. అండ్ ఇంకా మీకు ఎక్కడైనా అఫిలియేట్ కంటెంట్ కానీ లేకపోతే ఇంట్రడక్షన్ కానీ ఎనీ పార్ట్స్లో మీకు మోడిఫికేషన్ కావాలనుకుంటే ఏ విధంగా కావాలో మీరు ఇక్కడ చార్ట్ చేస్తూ గైడ్ చేస్తే అది మనకి అవుట్పుట్ ఇచ్చేస్తున్నాం. ఇక్కడ వచ్చిన అవుట్పుట్ని మనం సింపుల్గా ఇక్కడ కాపీ చేసుకోండి. మన వర్డ్ ప్రెస్లో యాడ్ పోస్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనం డ్రాఫ్ట్ చేసుకుంటాం అనమాట. మన టైటిల్ యాడ్ చేస్తాము, యూఆర్ఎల్ జనరేట్ అవుతుంది. అండ్ మెయిన్ కంటెంట్ని మనం ఇక్కడ పేస్ట్ చేసుకుంటాం అనమాట. పేస్ట్ చేసిన తర్వాత మనకి రిమైనింగ్ మోడిఫికేషన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ అఫిలియేట్ లింక్స్, సో ఇక్కడ నేను ప్రాంప్ట్లో ఏమని ఇచ్చానంటే డైరెక్ట్గా వెబ్సైట్ లింక్స్ ఇచ్చామని చెప్పాను. ఏవైతే ఈ రకుటెన్కి అండ్ ఐబోటాకి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, ఆ వెబ్సైట్ లింక్స్ ఇచ్చామని చెప్పాను అనమాట. ఎందుకంటే మనం మన అఫిలియేట్ లింక్స్తో రీప్లేస్ చేసుకోవడానికి. ఇక్కడ చూసుకుంటే రకుటెన్ ఉంది కదా, డైరెక్ట్ rakuten.com లింక్ ఇచ్చేసింది. అండ్ ఐబోటాకి ఐబోటా లింక్ ఇచ్చింది. ఇక్కడ లిస్ట్ చూసుకుంటే మనకి రకుటెన్ నుంచి స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఫస్ట్ వన్ రకుటెన్ కదా, రకుటెన్ నుంచి ఇచ్చింది. బట్ నేను ఇక్కడ స్వాగ్ బక్స్ని ఎందుకు ఫస్ట్ ప్లేస్లో తీసుకొచ్చానంటే దిస్ ఈజ్ మై అఫిలియేట్ అనమాట. స్వాగ్ బక్స్కి నాకు అఫిలియేట్ ఉంది. సో ఇక్కడ మనం అప్లై చేయాల్సిన స్ట్రాటజీ ఏంటంటే మనం ఆల్రెడీ ఇక్కడ డిస్కస్ చేసాం. వీళ్ళు 28 యాప్స్ని లిస్ట్ చేస్తే 28లో వాళ్ళకి 10 అయితే ఏంటి, 20 అయితే ఏంటి, 15 ఎన్ని అఫిలియేట్స్ ఉంటాయో అవన్నీ టాప్లో ఉండాలన్నమాట. సో రిమైనింగ్ నాన్ అఫిలియేట్స్ బాటంలో ఉండాలి. సో ఆ విధంగానే ఇక్కడ నాకు అఫిలియేట్ ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్గా నేను మీకు చూపించడానికి స్వాగ్ బక్స్ని ఫస్ట్ ప్లేస్కి తీసుకొచ్చాను. అండ్ నాన్ అఫిలియేట్స్కి ఇక్కడ సింగిల్ లింకే ఉంది. బట్ అఫిలియేట్స్కి మనం ఇంకా ఎక్కువ లింక్స్ ఇచ్చుకోవచ్చు, ఒక 2 or 3, అంతకు మించి ఎక్కువ ఇవ్వద్దు. సో ఇక్కడ నేను ఇక్కడ హెడ్డింగ్ దగ్గర ఒక లింక్ ఇచ్చాను. అండ్ లాస్ట్లో CTA అంటాం, కాల్ టు యాక్షన్. సో ఇక్కడ కూడా నేను ఒక లింక్ ఇచ్చాను అనమాట. అండ్ ఇక్కడ ఇన్ ద మిడిల్ ఉన్న కంటెంట్ చూసుకుంటే స్వాగ్ బక్స్ వల్ల ఆ యూజర్కి డౌన్లోడ్ చేసుకునే రీడర్కి ఏం బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మెన్షన్ చేస్తూ రాసిందనమాట. ఇవన్నీ కూడా నేను ఈ ప్రాంప్ట్లో డీటెయిల్ ఇచ్చాను కాబట్టి సో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రాంప్ట్స్ మీరు కాపీ పేస్ట్ చేసుకుంటే యాజ్ ఇట్ ఈజ్ యూజ్ చేసుకుంటే చాలు, మీకు ఇలాంటి అఫిలియేట్ కంటెంట్ వస్తుంది. వన్స్ మనం మన ఎంటైర్ ఆర్టికల్ని ఈ విధంగా మోడిఫై చేసుకుంటే మన అఫిలియేట్ లింక్స్ని అప్డేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా పబ్లిష్ చేసుకుంటాం. పబ్లిష్ చేస్తే ఈ ఆర్టికల్ అనేది లైవ్ అయిపోతుంది. పబ్లిష్ చేసిన తర్వాత మనం ఈ ఆర్టికల్ని ఇక్కడ లింక్ కాపీ చేసుకుంటాం అనమాట. కాపీ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ మన పింట్రెస్ట్ అకౌంట్ కాకుండా క్యాన్వాలోకి వెళ్ళి ఒక పిన్ డిజైన్ చేసుకుంటాం. పిన్ డిజైనింగ్ ఎలా చేయాలనేది కూడా నేను ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాను. అండ్ వీటి మీద ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేశాను. ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక్కడ మనం సింపుల్గా క్యాన్వాలోకి వెళ్ళి 736x1472 ఈ రెజల్యూషన్లో ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటాం. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎలిమెంట్స్ ఉంటుంది, టెక్స్ట్ ఉంటుంది. సో ఇది ప్రాసెస్ అంతా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇలా మీరు టెక్స్ట్ అండ్ ఇమేజెస్ యాడ్ చేసుకుంటూ ఒక పిన్ని డిజైన్ చేసుకుంటారు అనమాట. సో వీటికి కావాల్సిన ఇన్స్పిరేషన్ మీకు కావాలనుకుంటే మీరు ఇక్కడ సింపుల్గా పింట్రెస్ట్లోకి వెళ్తారు. సెర్చ్లోకి వెళ్ళి గేమింగ్ యాప్స్ అని, గేమింగ్ యాప్స్ దట్ పే అని ఇలా మీరు సెర్చ్ చేస్తే పింట్రెస్ట్లో మీకు సజెషన్స్ వస్తాయన్నమాట. సో ఈ సజెషన్స్ బట్టి ఈ డిజైన్స్ రిలేటెడ్గా మీరు క్యాన్వాలో ఆన్ యువర్ వన్ డిజైన్ చేసుకుంటారు. సో ఇది ప్రాసెస్. ఇది వన్స్ డిజైన్ అయిన తర్వాత మీరు ఇక్కడ షేర్లోకి వెళ్ళి దీన్ని డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. ఈ ఇమేజ్ డౌన్లోడ్ అయిన తర్వాత మనం డైరెక్ట్గా పింట్రెస్ట్లోకి వెళ్తాం. పింట్రెస్ట్లోకి వెళ్ళి ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే పిన్, బోర్డ్ ఆర్ కాలేజ్, సో ఈ 3 ఆప్షన్స్లో మనం పిన్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే పిన్ అప్లోడింగ్ పేజ్ ఓపెన్ అవుతుంది. దీని మీద సింపుల్గా క్లిక్ చేస్తే మనకి మన
ఫైల్ సిస్టమ్ ఓపెన్ అవుతుంది. ఆ పిన్ని సెలెక్ట్ చేసుకుంటాం. మనం ఏదైతే లింక్ని మనం కాపీ చేసి పెట్టుకున్నామో దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఇక్కడ నేను .in డొమైన్తో మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను అంతే. బట్ మీరు ఇంటర్నేషనల్ అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తున్నారు కాబట్టి మీ డొమైన్లో .com మాత్రమే ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ పిన్ అప్లోడింగ్ అయిపోయింది అండ్ URL ఇచ్చేసాం అండ్ ఇక్కడ బోర్డు చూస్ చేసుకుంటాం. సో ఇక్కడ బోర్డ్స్ రిలేటెడ్గా ఉండవు ఎందుకంటే ఇది ఫ్యాషన్ రిలేటెడ్ అకౌంట్. నేను ఇక్కడ గేమింగ్ యాప్స్ అనేది ఆఫ్ టాపిక్ చేస్తాను కానీ మీరు అలా చేయొద్దు. నేను జస్ట్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను అంతే. నెక్స్ట్ ఇక్కడ ఎనీ ర్యాండమ్ బోర్డ్ సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే డిస్క్రిప్షన్ అనమాట. 7 బెస్ట్ మొబైల్ గేమింగ్ యాప్స్ యూ షుడ్ ట్రై ఇన్ 2026 ఇలా పెడతాం. ఇక్కడ కొన్ని హ్యాష్ ట్యాగ్స్ మొబైల్ గేమ్స్, గేమ్ యాప్స్ ఇలా ఇచ్చిన తర్వాత ఇదే టైటిల్ మనం పైన కాపీ చేసి పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసిన తర్వాత మనం సింపుల్గా చేయాల్సింది ఏంటంటే ఆల్ డీటెయిల్స్ ఫిల్ చేసాం కదా, ఇక్కడ ట్యాగ్స్ ఉంటాయి. ఆ ట్యాగ్స్ అవసరం లేదు. సో ఎందుకంటే ఈ ట్యాగ్స్ పింట్రెస్ట్ అల్గారిథంలో వర్క్ కావాలి. ఈ షెడ్యూలర్ ద్వారా వాళ్ళకి మార్నింగ్ టైంలో పబ్లిష్ అయ్యేటట్టు నేను షెడ్యూల్ చేస్తాను అనమాట. సో ఈ టైం అండ్ డేట్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ షెడ్యూల్ అని క్లిక్ చేస్తాం. ఫైనల్గా క్లిక్ ఆన్ షెడ్యూల్. ఇది ఇక్కడ లోడ్ అయ్యి షెడ్యూల్ అయిపోయి పింట్రెస్ట్లోకి అప్లోడ్ అయిపోద్ది. వన్స్ మీరు ఈ ప్రాంప్ట్స్ యూస్ చేసి కంటెంట్ డెవలప్ చేయడం అండ్ కంటెంట్ పబ్లిష్ చేయడం, వాటిని పింట్రెస్ట్లో ప్రమోట్ చేయడం ఇదంతా చేసిన తర్వాత మీరు ఇలా రిపీటెడ్గా ఒక 20 ఆర్టికల్స్ కానీ 30 ఆర్టికల్స్ కానీ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ బిఫోర్ స్టార్ట్ అప్లయింగ్ ఫర్ దీస్ అఫిలియేట్ నెట్వర్క్స్ అనమాట. ఎందుకంటే మనం ప్రీవియస్ మెథడ్లో చెప్పినట్టు ఇండియన్ మార్కెట్ని టార్గెట్ చేసినప్పుడు ఎక్స్ట్రా పే కానీ, అమెజాన్ కానీ, లేకపోతే విష్లింక్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ రెడీగా అప్రూవల్ ఇచ్చినవి ఉండవు. ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటంటే మనం ఒక సీరియస్ అఫిలియేట్ అవుతున్నాము అనే ఇంప్రెషన్ వాళ్ళకి క్రియేట్ చేయగలగాలి. అండ్ దాంతోపాటు మనకి ట్రాఫిక్ వచ్చే ఒక ప్లాట్ఫామ్ ఏంటి, ఐదర్ మనం ఇన్ఫ్లుయెన్సర్మా అంటే మనకి ఫాలోయింగ్ ఉందా లేదు. సో మనం 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మనకు ఒక ప్లాట్ఫామ్ ఉంది. సో దానికి ట్రాఫిక్ వస్తుందని మనం ప్రూవ్ చేసుకుంటే మనకి ఎలాంటి ఫాలోయింగ్ అవసరం లేదనమాట. సో మనం బిల్డ్ చేయాల్సింది ఏంటంటే ఒక వర్డ్ప్రెస్ వెబ్సైట్ స్టార్ట్ చేసి అందులో ఒక 20-30 ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తే విత్ ద హెల్ప్ ఆఫ్ AI మన సీరియస్నెస్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. దెన్ మనం 1 by 1 ఈ ప్లాట్ఫామ్స్కి అప్లై చేసి అప్రూవల్స్ తెచ్చుకోండి. మనం ఏదైతే ఆర్టికల్స్ ఆల్రెడీ పబ్లిష్ చేస్తున్నామో వాటిలోనే ఈ లింక్స్ అప్డేట్ చేసుకుంటాం అనమాట. సో మనం చేసిన వర్క్ అనేది వేస్ట్గా పోదు అండ్ మీకు పింట్రెస్ట్ నుంచి కన్సిస్టెంట్ ట్రాఫిక్, గుడ్ నెంబర్ ఆఫ్ ట్రాఫిక్ రావడం స్టార్ట్ అయ్యే లోపల మీకు ఈ అప్రూవల్స్ వచ్చేస్తాయి. సో అప్పుడు మీరు ఈ లింక్స్ని అందులో అప్లోడ్ చేసుకోవడం వల్ల మీకు ట్రాఫిక్ వచ్చే రైట్ టైంలోనే మీ బ్లాగ్ అనేది మానిటైజ్ అయిపోద్ది అనమాట. ఓకే, ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఇనీషియల్గా స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే అమెజాన్ అసోసియేట్స్ అండ్ వారియర్ ప్లస్. ఇవి ఏంటంటే ఇన్స్టెంట్ సైన్ అప్ అయ్యే ఆపర్చునిటీ ఉంటుందన్నమాట. మీకు డైరెక్ట్గా లింక్స్ అనేవి వస్తుంటాయి. బట్ అమెజాన్ అసోసియేట్స్లో ఒక 6 months టైం ఇస్తాడు. ఒక 2-3 ఆర్డర్స్ సక్సెస్ఫుల్గా డెలివరీ అయితే అది అప్రూవల్ అయిపోద్ది అనమాట. సో అది చాలా ఈజీ. బట్ మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే అమెజాన్ అసోసియేట్స్ అంటే మనం ప్రీవియస్ మెథడ్లో Amazon.in చేసి ఉంటాం ఇండియన్ మార్కెట్కి. బట్ ఇక్కడ మనం చేయాల్సింది US మార్కెట్కి .com అనమాట. .com డొమైన్లో మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో సేమ్ ఇంటర్ఫేస్, సేమ్ ప్రాసెస్, సేమ్ లుక్ అండ్ సేమ్ డీటెయిల్స్ అన్నీ సేమ్ ఉంటాయి. బట్ మనం ఇక్కడ .com లింక్తో సైన్ అప్ అవుతాం. ఆ ప్రాసెస్ మీరు చేసుకుంటే మీకు ఇనీషియల్గా అమెజాన్ అఫిలియేట్స్ లింక్స్ ఉంటాయి. సో దాంతో మీరు కంటెంట్ మానిటైజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వారియర్ ప్లస్, ఇది కూడా మీరు మీ ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్తో సైన్ అప్ అయిపోతే ఈ వారియర్ ప్లస్లో కూడా కొన్ని బిగినర్స్కి అప్రూవల్ ఇచ్చే ఆఫర్స్ ఉంటాయి. వాటిని మీరు బ్రౌజ్ చేసుకుంటే అప్లై చేసుకుంటే మీకు ఇనీషియల్గా కొన్ని అఫిలియేట్ లింక్స్ వస్తాయి. ప్రీవియస్గా నేను ఇంట్రో పార్ట్లో రికరింగ్ అఫిలియేట్ కమిషన్స్ అని చెప్పాను కదా. సో ఆ ప్రోడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా వారియర్ ప్లస్లోది. చూసుకుంటే ప్రోడక్ట్ డీటెయిల్స్ పేజ్కి వెళ్ళాం. డీటెయిల్స్ పేజ్లో ఇక్కడ ప్రైస్ రేంజ్ అంటే ఆ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ రేంజ్ $12 నుంచి $2,700 వరకు ఉంది. సో ఇందులో స్లాబ్స్ వైజ్ ఉంటుంటాయి. ఆ ప్రోడక్ట్లో ఏ స్లాబ్లో వాళ్ళు పర్చేస్ చేసినా అందులోంచి మీకు 50% కమిషన్ వస్తుంది. దట్ టు రికరింగ్ కమిషన్. ఈ వర్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రికరింగ్ ఏంటంటే వాళ్ళు ఎవ్రీ మంత్ కానీ ఎవ్రీ ఇయర్ కానీ అప్గ్రేడ్ అయినా డౌన్ గ్రేడ్ అయినా ఎంత పే చేసినా ఎప్పుడైతే పేమెంట్ జరుగుతుందో అప్పుడు ఆ 50% మీకు క్రెడిట్ అయిపోద్ది ఈ డాష్ బోర్డ్లో. ఓకే, అది రికరింగ్ కమిషన్. సో అది మీకు వారియర్ ప్లస్లో ఉంటుంది. ఈ 2 ప్లాట్ఫామ్స్ మీకు ఇనీషియల్గా ఈజీ. సో వీటితో మీరు ఈ అఫిలియేట్ మార్కెటింగ్ జర్నీని పింట్రెస్ట్ యూస్ చేసి స్టార్ట్ చేసుకోవచ్చు. దెన్ మీరు ఈ CPA మార్కెటింగ్ విచ్ ఈస్ వెరీ వెరీ ఈజీ. ఎందుకంటే సేల్ జరగాల్సిన పని లేదు కాబట్టి. అవి ఎలా తెచ్చుకోవాలంటే ఫస్ట్ మీకు ఇందులో ఎంతో కొంత రెవెన్యూ జనరేట్ అయినా లేకపోతే మీ బ్లాగ్లో కంటెంట్ నీట్గా ఉండి మీ ప్రెజెంటేషన్ బాగున్నా సరే మీరు ఆఫ్టర్ ఈ 20-30 ఆర్టికల్స్ తర్వాత అప్లై చేసుకుంటారు. ఈ అమెజాన్కి వారియర్ ప్లస్కి మీ దగ్గర ఒక 5 ఆర్టికల్స్ ఉన్నా సరిపోతాయి. బట్ ఆఫ్టర్ 20-30 ఆర్టికల్స్ మీరు వీటికి అప్లై చేయడం స్టార్ట్ చేస్తారు. లైక్ పాంతెరా కానీ, ఇంపాక్ట్ కానీ, షేరెసెల్, CJ, Rakuten ఇలాంటి నెట్వర్క్స్. వన్స్ వీటిలో కూడా మీకు అప్రూవల్ వచ్చిందనుకోండి, ఇవి CPS కాబట్టి మీకు కొంచెం ఈజీగా మనీ జనరేట్ అవుతుంది. వీటిలో మీకు అట్లీస్ట్ $100, $1000 చేయాల్సిన పని లేదు. మీకు ఒక 50-100 మధ్యలో రెవెన్యూ వచ్చిందంటే కనుక మీరు ఇన్స్టెంట్గా
మ్యాక్స్ బౌంటీకి అప్లై చేయండి. మ్యాక్స్ బౌంటీ ఎందుకు లాస్ట్లో చేయమని చెప్తున్నానంటే ఇది కొంచెం వెరీ పాపులర్ అండ్ వెరీ వెరీ బిగ్ నెట్వర్క్. ఈ మ్యాక్స్ బౌంటీకి కొంచెం రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది, టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఎందుకంటే ఇది బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. సో దీని మీద డిపెండ్ అయ్యి పెయిడ్ యాడ్స్తో థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ స్పెండ్ చేసి $20,000 $30,000 $1,00,000 కూడా జనరేట్ చేసి అఫిలియేట్ పీపుల్ ఉంటారనమాట. సో అంత పెద్ద నెట్వర్క్ అది. అండ్ వీళ్ళ వీక్లీ పేఅవుట్స్ కూడా ఇస్తుంటారు, అంటే మనం మంత్ మొత్తం వెయిట్ చేయాల్సిన పని లేదు మన పేఅవుట్స్ తీసుకోవడానికి. ఈ సిపిఏ నెట్వర్క్స్ ఇన్సైడ్ ఎలా ఉంటుందంటే ఇది పాంతెరా నెట్వర్క్ ఇన్సైడ్ డాష్బోర్డ్ అనమాట. నాకు అప్రూవల్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మీకు చూపిస్తున్నాను. ఇది క్యాష్ కిక్ ఆఫర్, న్యూ ఆఫర్. ఇక్కడ చూసుకుంటే పేఅవుట్ $3.2 అంటే ఒక సిపిఏ కాస్ట్ పర్ యాక్షన్కి. దాని డీటెయిల్స్లోకి వెళ్తే మనం ఇక్కడ మనకి ఎందుకు $3.2 పే చేస్తుంది అండ్ ఏం కంప్లీట్ అవ్వాలనేది ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి అనమాట. రిక్వైర్మెంట్ చూసుకుంటే DOI వెన్ రిజిస్టర్డ్ విత్ ఈమెయిల్ ఆర్ SOI వెన్ రిజిస్టర్డ్ విత్ పేపాల్ అనమాట. ఇక్కడ DOI అంటే ఏం కాదు, వాళ్ళ ఈమెయిల్తో సైన్ అప్ అయిన తర్వాత వాళ్ళ ఈమెయిల్ని కన్ఫర్మ్ చేయాలి. వాళ్ళ ఈమెయిల్ అడ్రస్లోకి వెళ్ళి కన్ఫర్మ్ ఈమెయిల్ అని వస్తుంది కదా, అది క్లిక్ చేయాలి. సో అది క్లిక్ చేస్తే మనకు వచ్చేది $3.2. ఓకే, దిస్ ఈజ్ ద సిపిఏ ఆఫర్, అంత సింపుల్. ఆర్ SOA అంటే సింగిల్ ఆప్టిన్, అంటే వాళ్ళ ఈమెయిల్ కన్ఫర్మ్ చేయాల్సిన పని లేదు, బట్ వాళ్ళు రిజిస్టర్ అయ్యేటప్పుడు పేపాల్ ఈమెయిల్తో రిజిస్టర్ అయితే సరిపోతుంది. సో అది రిక్వైర్మెంట్ అనమాట. అది జరిగితే మనకి $3.2 ఈ వ్యాలెట్లోకి వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ లొకేషన్స్ చూసుకుంటే యునైటెడ్ స్టేట్స్, అంటే US పీపుల్ చేస్తే మాత్రమే మనకి క్రెడిట్ అవుతుంది అనమాట అమౌంట్. ఈ ఆఫర్కి సంబంధించిన అఫిలియేట్ లింక్ మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. దీన్ని మనం సింపుల్గా కాపీ చేసి మన ఆర్టికల్లో అప్డేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రెఫరెన్స్ ఆర్టికల్ చూస్తాం కదా, ఇందులో కూడా క్యాష్ కిక్ ఉంది చూడండి. ఈ బ్లాగర్ ఎవరైతే దీన్ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకి కన్వర్ట్ అయినప్పుడు వాళ్ళకి వచ్చే కమిషన్ $3.2. వాళ్ళు వేరే నెట్వర్క్తో చేస్తే కనుక ఇంకా ఎక్కువ కమిషన్స్ ఉండొచ్చు, అండ్ ఎక్కువ లీడ్స్ తీసుకొస్తే వాళ్ళకి ఇంకా కమిషన్ రేట్ పెరగవచ్చు కూడా, అది కూడా ఉంటుంది నెగోషియేషన్. సో సిపిఏ ఆఫర్స్ అనేవి ఈ విధంగా ఆపరేట్ అవుతుంటాయి. సో పాంతెరాలో అయినా, మ్యాక్స్ బౌంటీలో అయినా, ఇంపాక్ట్లో అయినా, ఎందులో అయినా అంతే అనమాట. అండ్ ఇక్కడ అకౌంట్ మేనేజర్స్ గురించి చెప్పాను కదా, డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్స్ అని. సో వాళ్ళ ఈమెయిల్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. లేదు అంటే వాళ్ళు డైరెక్ట్గా మనకి వేరే ఈమెయిల్స్తో కూడా కాంటాక్ట్ అవుతుంటారనమాట. సో అలాగే ఇక్కడ మ్యాక్స్ బౌంటీ పోర్టల్. సో ఇక్కడ చూడండి మన మేనేజర్ ఫోటో కూడా ఉంది, అతని నేమ్ ఉంది. అక్కడ మెసేజ్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈమెయిల్కి వెళ్తుందనమాట. నెక్స్ట్ ఇక్కడ ఆఫర్స్ చూసుకుంటే ఇందులో కూడా $15 పర్ లీడ్, $48 పర్ లీడ్, $3 పర్ లీడ్ అని ఉన్నవన్నీ కూడా సిపిఎస్ అనమాట. అండ్ పర్ సేల్ అని ఉన్నవన్నీ అఫిలియేట్స్. సో ఈ సిపిఎస్ అయినా అఫిలియేట్స్ అయినా ఈ రెండు కూడా అఫిలియేట్ మార్కెటింగ్లో ఒక పార్టే. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఇంపాక్ట్లో కూడా సేమ్ ఇదే విధంగా మన డాష్బోర్డ్లో ఆఫర్స్ అనేవి ఉంటాయి. సో దిస్ ఈస్ హౌ ఈ అఫిలియేట్ ప్లాట్ఫామ్స్ అనేవి ఆపరేట్ అవుతూ ఉంటాయి. సో దట్స్ ద ప్రాసెస్. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఒక బ్లాగ్ వెబ్సైట్ని క్రియేట్ చేసుకోవడం, అందులో ఒక 20-30 ఆర్టికల్స్ రాయడం, ఆ తర్వాత ఈ అఫిలియేట్స్కి అప్లై చేసి సైమల్టేనియస్గా Pinterestలో యాక్టివ్గా ప్రమోట్ చేయడం. ప్రాసెస్ సింపుల్గానే అండ్ ప్రీవియస్ మెథడ్కి రిలేటెడ్గా ఉన్నా, బట్ ఇట్స్ ఎ గేమ్ ఆఫ్ కన్సిస్టెంట్ ఎఫర్ట్ అనమాట. సో మీరు ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్, ఒక 1 అవర్ పాటు Pinterest మీద యాక్టివ్గా ఉంటే దిస్ ఈజ్ వేర్ యాక్చువల్ రిజల్ట్స్ కమ్ ఫ్రమ్. సింపుల్ ఎగ్జాంపుల్, మీరు ఇన్ కేస్ జిమ్లో వర్కౌట్ చేయడానికి జాయిన్ అయ్యారు అనుకుందాం. మీకు యాక్చువల్గా ఏ మజిల్ని ఎలా ట్రైన్ చేయాలి, ఏ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, ఎన్ని రెపిటేషన్స్ చేయాలి, ఈ కాన్సెప్ట్స్ అన్నీ మీకు తెలియడానికి 1 వీక్ లేదా 2 వీక్స్ పట్టొచ్చు. బట్ ఈ 2 వీక్స్లో మీ బాడీ ఓవరాల్ చేంజ్ అయిపోతుందా? ఇదే ప్రాసెస్ని మీరు రిపిటేషన్స్లో కొన్ని మంత్స్ లేదా 1-2 ఇయర్స్ రిపీటెడ్గా చేస్తేనే దెన్ యువర్ బాడీ విల్ లుక్ లైక్ ఏ ప్రో. ఇదే లాజిక్ Pinterestలో కూడా అప్లై అవుతుంది. మీరు ఒక బ్లాగ్ క్రియేట్ చేసి అందులో ఆర్టికల్స్ రాసి అఫిలియేట్ సైన్ అప్ అయ్యి మానిటైజ్ చేసి ఇవన్నీ చేయడానికి మీకు హార్డ్లీ 1 మంత్ లేదా 2 మంత్స్ పట్టొచ్చు. బట్ మీరు కన్సిస్టెంట్గా Pinterestలో ఎవ్రీడే ఒక 5 pins నుంచి 10 pins మధ్యలో పోస్ట్ చేస్తే కనుక మీకు డెఫినెట్గా లాంగ్ టర్మ్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఆఫ్టర్ సమ్ టైం మీకు ట్రాఫిక్ రావడం, రిజల్ట్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత మీరు ఈవెన్ మంత్స్ పాటు గ్యాప్ తీసుకున్న ఈ ప్రీవియస్ ఎఫర్ట్స్ అన్నీ మీకు అప్పుడు మీరు వర్క్ చేయకపోయినా పే చేస్తూనే ఉంటాయి. అండ్ దాంతోపాటు మీరు ఈ రికరింగ్ ప్రొడక్ట్స్ని, సిపిఏ ప్రొడక్ట్స్ని ప్రయారిటైజ్ చేసుకుంటే మీకు ఫర్ ఎవర్ ప్యాసివ్ ఇన్కమ్ వచ్చే ఆపర్చునిటీ ఉంటుంది. సో దట్స్ ఆల్ అబౌట్ USA అఫిలియేట్ మార్కెటింగ్ విత్ Pinterest. సో ఇన్ కేస్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్స్లో కామెంట్ చేయండి, ఐ విల్ ఆన్సర్. అండ్ ఈ USA అఫిలియేట్ మార్కెటింగ్ని డైరెక్ట్గా నా నుంచే నేర్చుకుందాం అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో దట్స్ ఇట్. See you guys in the next video.